చాలా మంది ఇప్పుడు డిప్లొమాలో మెకానికల్ గాని, సివిల్ గాని చేసి బీటెక్ వచ్చే వరకు సీఎస్‌సి గాని, ఏఐఎంఎల్ అలాంటి కోర్స్ తీసుకుంటారు గదా! నువ్వెందుకు కన్వర్ట్ కాలేదు? ఇప్పుడు మనం సింపుల్‌గా ఏం అర్థం చేసుకోవాలా? ఫస్ట్ మన డిప్లొమాలో ఉన్న సిట్యుయేషన్ చెప్తా. మెకానికల్, సివిల్ ఇంకొన్ని కోర్ బ్రాంచెస్ యొక్క సీట్స్ అన్ని తీసేస్తుర్రు. ఓకే. ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ ఏందనంటే ఏఐ వచ్చింది. ఏఐ కావాలంటే మళ్ళీ మనకి కంప్యూటర్ సైన్స్ ఇవన్నీ నేర్చుకుంటారు. సో, అట్లా అని చెప్పేసి మస్తు మంది దాంట్లో జాయిన్ అయితుర్రు. నేనేం చూసినానంటే అప్పుడు మనం జాయిన్ అయ్యే టైంలో ఒకటి న్యూస్ వచ్చింది. ఏందని? మనం సీట్స్ అన్ని పెంచుతుళ్ళు కాలేజెస్‌లో సీఎస్‌సి వాళ్ళు పెంచుకోవడానికి అని చెప్పేసి. మళ్ళీ ఇక సీఎస్‌సి ఇన్ని పెంచేస్తుళ్ళు. ఇప్పటికే మనం నార్మల్‌గా చూస్తే రేషియోలో 5,00,000 మెంబర్స్ బయటకెళ్తుర్రు అనుకుంటే 2.5-3,00,000 మెంబర్స్ సీఎస్‌సి వాళ్ళే ఉంటారు. సీఎస్‌సి లేదా సబ్ బ్రాంచ్. సో, అంతమందితో అండ్ కాంపిటీషన్ పడే బదులు మన కోర్ ఆల్రెడీ మనం కోర్‌లున్నాం. సో, మళ్ళీ కోర్‌కెళ్తేనే బెటర్‌గా.